పాలకపక్షం. పాలకపక్షం అంటే ప్రజలు ఓటు వేసి గెలిపించి మెజారిటీ సీట్లు ఇస్తే ఆ సీట్లు పెట్టుకొని వాడు ముఖ్యమంత్రి అయ్యి ప్రజలను పాలించడం పాలకపక్షం. ప్రతిపక్షం ప్రజల చేత తిరస్కరించబడి ఏదో 30 సీట్లు 10 సీట్లు వచ్చి ఆపోజిషన్లో కూర్చొని పాలకపక్షం చేసే తప్పులను ఎత్తి చూపి వాళ్ళకి ఇది కాదు ఇది తప్పు అని చెప్పి చెప్పటం ప్రతిపక్షం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, పాలకపక్షం వస్తే ప్రతిపక్షాన్ని ఇంత తినిపోయావు, ఇంత నాశనం చేసిపోయావు అని వాడు వీణి తిడతాడు, నువ్వేం చేసావు అని చెప్పి వాడు వీణి తిడతాడు. ఇట్లా ఒకళ్ళు మార్చి తిట్టుకొని ప్రజల్ని మూర్ఖుల్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు. ఒక్క పని జరగట్లే. వాడు వచ్చి వీడిని తిట్టా, వీడొచ్చి వాడిని తిట్టా, వాడు చేసిపోయిన దాన్ని వీడు చెడగొట్టేది మళ్ళీ మొదటికి వచ్చేది. ఇటైతే ఏం అభివృద్ధి చెందుతుంది, ఏమి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఏం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ అయ్యేదల్లా గవర్నమెంట్ శాలరీలు, గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకొని మీరు మీ ఎమ్మెల్యేలు మీ కుర్చీలు అన్నీ వచ్చి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీ ఇల్లు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. జనం ఏమి ఇంప్రూవ్మెంట్ కాదు. మీరు ఇచ్చే వాడు 4000 ఇస్తే నువ్వు 4500 ఇచ్చి చేయి దులుపుకొని పోతూ ఉంటావు. 5 ఏళ్ళు గడిచిపోతుంది. ఇంకేం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది? ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు ఆదాయం చూపించేది, మీ నుంచి ఒక ఫ్యామిలీ బాగుపడేది, అది ఇంప్రూవ్మెంట్ అంటే. మీరు ఇంప్రూవ్మెంట్ కావటం కాదు. జీరో ఇంప్రూవ్మెంట్ అనేది జీరో. మీరు చేస్తున్న పనులన్నీ జీరోనే, దేనికి పనికిరాని పనులు అనమాట ఇవన్నీ. ఇంప్రూవ్మెంటే లేదు. ఆదాయ మార్గాలు మీరు పెంచుకోవటం కాదు, ఆదాయ మార్గము మీకు ఓట్లు వేశారు కదా వాళ్ళకి ఒక ఉద్యోగ రూపంలోనూ లేకపోతే ఒక సంపాదించే రోజువారీ వేతన రూపంలోనూ ఆదాయం వచ్చేటట్టు వాళ్ళకి మీరు కల్పించాలి తప్పితే మీరు ఆదాయపడటం కాదు ఇంప్రూవ్మెంట్.